జూబ్లీ హిల్స్ ప్రజల మాట ఏంటంటే వాళ్ళ మనసులో మాట మీకు ఇంకా దగ్గరగా వెళ్ళినప్పుడు తెలుస్తూ ఉంటుంది కదా. సో జూబ్లీ హిల్స్ లో గెలుస్తాము అన్న నమ్మకం మీకు ఉందా అసలు? మీ పార్టీ జూబ్లీ హిల్స్ లో ఉన్న ప్రజలు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఈ కాంగ్రెస్ పార్టీ మాకు చెప్పిన మోసానికి వాళ్లకు మాకు చేసిన ద్రోహానికి వారికి బుద్ధి చెప్పాలనే దాంతో ఉన్నారు. ఇవాళ అన్ని మతాలు అన్ని కులాలకు అతీతంగా అన్ని వయసులకు అన్ని వృత్తులకు అతీతంగా ఏ ఇంటికి పోయినా కూడా వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. మా ఇంట్లో ఇంతకుముందు ఒక కేసీఆర్ కిట్ వచ్చింది, మా ఇంట్లో ఒక పింఛన్ వచ్చింది, మాకు మా బస్తీలోనే ఇలా బస్తీ దవాఖాన పెట్టబడి ఉండే, మాకు నల్ల నీళ్లు 20,000 లీటర్లు ఫ్రీగా ఇచ్చిండ్రు, కరెంట్ ఎప్పుడు పోయేది కాదు, మా ఇంటి ముందున్న రోడ్డు గోపినాథ్ గారు మాకు మరీ చెప్పి మరి మేము అడిగిన కోరిక మీద వేయించారు, మా డ్రైనేజ్ సరిగ్గా లేకపోతే చేపించారు, మా బతుకమ్మ పండుగలకు మా యొక్క ముస్లిమ్స్ యొక్క రంజాన్ పండుగకు మా క్రిస్టియన్స్ పండుగ క్రిస్మస్కి బట్టలు ఇచ్చారు. స్వయంగా గోపినాథ్ గారు కూడా తన సొంత డబ్బులతో కూడా అనేక సార్లు మాకు బహుమతులు ఇచ్చారు, చీరలు పెట్టారు. మా ఇంట్లో ఒక సోదరులాగా ఉన్నాడు, మా బస్తీలో ఒక నాయకునిలాగా ఉన్నాడు. 3 సార్లు గత 12-13 సంవత్సరాల నుంచి 2014 నుంచి ఇప్పటి వరకు ఏ సమస్య ఉన్నా గోపన్న అని చెప్పేసి పోతే ఖచ్చితంగా మా ఇంట్లో గృహప్రవేశం అయినా మా బస్తీలో పండుగ అయినా మా దగ్గర సమస్య ఏదున్నా కూడా వచ్చేవాడు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు మా ఇంట్లో వచ్చినాయి. గోపినాథ్ గారితో మా అనుబంధం ఆ విధంగా ఉన్నది. ఇవాళ గోపినాథ్ గారు చనిపోవడం దురదృష్టకరం. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలకి 2,000 పింఛన్కి 4,000 ఇస్తామంటే నమ్మినాం. ఆ 4,000 పింఛన్ ఇంట్లో ఒక్కరు కాదు ఇద్దరికి ఇస్తా అంటే నమ్మినాం. తులం బంగారం ఇవాళ కళ్యాణ లక్ష్మి మాకు మంచిగా వచ్చేది, ఇవాళ ఈ 22 నెలల్లో మాకు కళ్యాణ లక్ష్మి కూడా రావట్లే. కళ్యాణ లక్ష్మి మీద తులం బంగారం ఇస్తున్నాడు, తులం బంగారం తర్వాత సంగతి. కానీ ఇంతకుముందు ఇచ్చిన కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ రావట్లే. మా నల్లాలకు ఇంతకుముందు కేసీఆర్ గారు ఫ్రీ చేస్తే ఇప్పుడు మళ్ళీ డబ్బులు కట్టమని మాకు బిల్లులు ఇస్తున్నారు. రోజుకు 3 గంటలు 4 గంటలు కరెంటు పోతున్నది. మళ్ళీ ఇన్వర్టర్లు వచ్చినాయి, జనరేటర్లు వచ్చినాయి, మళ్ళీ మొత్తం అపార్ట్మెంట్లో మొత్తం కూడా మళ్ళీ జనరేటర్ పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి అన్ని వృత్తుల వాళ్ళు అన్ని వయసుల వాళ్ళు ఒకటే మాట, ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా కూడా ఇలా కేసీఆర్ గారికి ఓటేస్తాం, గోపన్న భార్యను ఆశీర్వదిస్తాం అని చెప్తున్న తప్ప మరొకటి కాదు. అద్భుతమైన మెజార్టీతో 50,000 మెజార్టీతో ఇవాళ జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గారు గెలవబోతున్నారు. ఇప్పుడు నవీన్ యాదవ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? ఎందుకంటే అతను లోకల్ వ్యక్తి అండ్ కొంచెం అంతో ఇంతో చిన్న శ్రీశైలం అనే వ్యక్తి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని చెప్పేసి అని అంటున్నారు. ఎట్లేదన్నా కూడా గెలుస్తారు అన్న మాట కూడా అంటే పెద్ద ఎత్తున వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఇంకా అలాగే అంటే నవీన్ అనే వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు కొన్ని కామెంట్స్ మాగంటి సునీత మీద డైరెక్ట్గా కామెంట్ చేయడం జరిగింది. అంటే భర్త చనిపోయాడు అన్న సానుభూతి కూడా లేకుండా కొన్ని మాటలు ఏవైతే ఉన్నాయో అవి చాలా మందిని బాధ కలిగించినటువంటి అంశాలుగా కూడా కనిపించాయి. ఏం చెప్తారు సార్? మీరు చెప్పిన నవీన్ యాదవ్ గురించి, వాళ్ళ నాన్న శ్రీశైలం యాదవ్ గురించి జూబ్లీ హిల్స్ ప్రజలు అదేవిధంగా ఇక్కడున్న హైదరాబాద్ ప్రజలందరికీ తెలుసు. వారు ఎటువంటి కార్యక్రమాలు చేసిండ్రు, ఏ విధంగా శిక్ష పొంది ఉన్నారు, ఏ విధంగా ఇక్కడున్న ప్రజల్ని ఇబ్బంది పెట్టిండ్రు, ఏ విధంగా ఇవాళ ఒకవేళ పొరపాటున ఏమరుపాటుగా ఎక్కడైనా గెలిచినట్లయితే రేపు పొద్దున మన యొక్క వ్యాపారాలు సాగవు, మన యొక్క పనులు జరగవు, మనం ఇవాళ మళ్ళా గూండా రాజ్యానికి రౌడీ రాజ్యానికే మొత్తం కూడా జై కొట్టినట్టు ఉన్న ఒక ఆందోళనలో మొత్తం కూడా ప్రజలు ఉన్నారు. ఇలా వ్యాపారస్తులు కానీ గృహస్థులు కానీ అపార్ట్మెంట్ వాసులు కానీ వాళ్ళు ఏకపక్షంగా మాట్లాడుతున్నారు. మాకు నవీన్ యాదవ్ ఎవరో తెలుసు, మాగంటి సునీత ఎవరో తెలుసు. ఇలా రౌడీ వర్సెస్ లేడీ అనే పోటీ ఉన్నది. మేము ఎవరిని ఎన్నుకోవాలో మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ మొన్ననే మీరు చూసిండ్రు, అంతకుముందు వారి చరిత్ర అనేది మొత్తం కూడా హైదరాబాద్ నగరవాసులందరికీ తెలుసు. కాబట్టి ఇవాళ మేము కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్నిసార్లు హైదరాబాద్ నగర బహిష్కరణకు గురైనరు, ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏ విధంగా వణికిపోతున్నారు. కాబట్టి ఎలక్షన్ అనేసరికి ఖచ్చితంగా ఇవాళ రౌడీ కావాలని చెప్పేసో లేకపోతే గుండా రాజ్యం రావాలని చెప్పేసో ఏ కులం కానీ ఏ మతం కానీ ఎవరు కూడా కోరుకోరు. ఎవరి కులస్తులైనా వారి కులస్తులు కానీ లేకపోతే వారి మతస్థులు కూడా ఖచ్చితంగా
నేను ప్రశాంతంగా ఉండాలి, నా సమస్య ఏదైనా ఉన్నట్లయితే వినేటట్లు ఉండాలి, నా మీద అజమాసి చెలాయించేవాళ్ళు, గుండాజం చెలాయించేవాళ్ళు, నన్ను బెదిరించేవాళ్ళు నాకు ఎమ్మెల్యేగా ఉండొద్దని చెప్పేసి వారు కోరుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ లేడీ వర్సెస్ రౌడీ మధ్యలో జరుగుతున్న ఈ పోటీలో లేడీనే గెలుస్తారు, రౌడీలో ఓడిపోతారు. పొన్నం ప్రభాకర్ చేసినటువంటి వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తారు? పొన్నం ప్రభాకర్ గారు వారితో పాటు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా అమానవీయంగా భర్త చనిపోతే భార్య ఏడవడం అనేది ఎక్కడైనా జరుగుతుంది. మరి వారికి ఏ మతస్థులైనా, హిందూ మతస్థులైనా, క్రైస్తవులైనా, ముస్లిం మతస్థులైనా, వాళ్ళ ఇంట్లో ఎవరైనా కూడా భార్య చనిపోతే భర్త ఏడవడమే కాదు, ఇంట్లో తల్లిలో తండ్రో ఇంకెవరైనా చనిపోతే కూడా ఆ సంవత్సరం 2 సంవత్సరాలు కూడా ఎవరైనా గుర్తొస్తే మనమే బాధపడుతుంటాం. అయ్యో మా నాన్న ఇట్లా, మా అమ్మ ఇట్లా ఇన్ని సంవత్సరాలు, ఒకవేళ 89 సంవత్సరాల వయసు మంచిగా జీవించిన తర్వాత కూడా వాళ్ళు చనిపోతే కూడా వాళ్ళ యొక్క మనను పెంచిన విధానంలో, మనకున్న అనుబంధంలో ప్రతి వాళ్ళు కూడా ఆ కుటుంబంలో వాళ్ళు బాధపడతారు. ఏ దేశంలో అయినా, ఏ కులంలో, ఏ మతంలో అదే జరుగుతుంది. ఇవాళ వాళ్ళు వింతగా ఇక్కడ ఎందుకు ఏడుపు వచ్చింది, ఇవాళ ఒక 10,000 మంది అక్కడ జమ అయినప్పుడు గోపినాథ్ యొక్క కుటుంబం ఇంతమంది ఉన్నారు, గోపినాథ్ చనిపోవడం అనేది ఇంకా 3-4 నెలలు కూడా కాలేదు. కాబట్టి ఆ గోపినాథ్ గురించి తలుచుకొని భార్య ఏడడం అనేది అది అత్యంత సహజమైనది. వాళ్ళు మాట్లాడడం అనేది అత్యంత దుర్మార్గమైనది, అమానవీయమైనది. మానవీయ కోణం లేకుండా దుర్మార్గంగా ఇవాళ రాజకీయమే వాళ్ళకు, అసలు రాజకీయ నాయకులుగా మాట్లాడాల్సిందే కాదు, మానవులుగానే మాట్లాడాల్సింది కాదు. కాబట్టి అటువంటి వారికి బుద్ధి చెప్పడానికి వాళ్ళందరూ కూడా చాలామంది మహిళలు మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళు ఏడవరా అని చెప్పేసి. కాబట్టి వాళ్ళు ఏ విధంగా మంత్రులైనరో, ఏ విధంగా ఈ విధంగా మాట్లాడినరో ప్రజలు చర్చించుకుంటున్నారు, వాళ్ళకు తగు రీతిలో బుద్ధి చెప్తారు. రైట్ సార్. అంటే పిల్లలు కూడా ప్రచారం చేసే భాగంగా ఏదైతే ఉందో అంటే వాళ్ళ మీద కూడా కొన్ని కేసులు నమోదు చేయడం జరిగింది. ఇవాళ ఎలక్షన్లో ఎక్కడన్నా చూడండి, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ పోటీ చేస్తే ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రచారం చేస్తారు. నా భార్య కానీ, నా కొడుకులు కానీ, వాళ్ళు కూడా చదువుకుంటున్నప్పుడు కూడా వాళ్ళకు పోయి వాళ్ళకున్న మిత్రులతోని, నా బంధువులు కానీ, నా మిత్రులు కానీ, పార్టీ వాళ్ళు కానీ పోయి ఇట్లా మా నాన్న లేకపోతే మా అంకులు, మా ఫ్రెండ్ పోటీ చేస్తున్నారు, ఓటేయండి అని చెప్పేసి అడుగుతారు. స్వయంగా తండ్రి చనిపోయి తల్లి పోటీ చేస్తున్న సందర్భంగా ఆ అమ్మాయిలు, చదువుకుంటున్న అమ్మాయిలు పోయి వాళ్ళందరినీ కూడా మాట్లాడి ఓటు అడిగితే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా ఉన్నారు. వాళ్ళు బయటకు వస్తే ఎక్కడ వాళ్ళకు ఓట్లు పడతాయో, వాళ్ళు మాట్లాడితే ఎక్కడ ప్రజలు విశ్వసించి ఓటేస్తారో అనే ఉద్దేశంతో చిన్న పిల్లల మీద కూడా ఇలా కేసులు పెట్టినరు. వాళ్ళేమో గూండాల తండాలు మొత్తం కూడా ఇవాళ వర్ధిల్లుతూ ఉన్నాయి బస్తీలలో. మీరు ఎందుకు వచ్చిందని చెప్పి, వాడైతే ఎక్కడి నుంచో రావచ్చంట, మిగతా వాళ్ళు ఎందుకు వచ్చిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. వాడు ప్రచారం చేసుకోవచ్చంట, మేము ప్రచారం చేసుకోవద్దని చెప్పి వాడు మాత్రం బెదిరిస్తాడు, మేము ప్రచారం కూడా చేసుకోవద్దనే విధంగా ఇవాళ గుండాల తండాలు జూబ్లీహిల్స్లో రాజ్యం వెళ్తున్నాయి. వాళ్లకు ప్రజలు తగు రీతిలో బుద్ధి చెప్తారు. ఆ చిన్న పిల్లల మీద కేసు పెట్టినందుకు, ఆ యొక్క భర్త చనిపోయి బాధలో ఉన్న మాగంటి సునీత మీద కామెంట్ చేసినందుకు ఖచ్చితంగా ప్రజలు ఏ విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలో తగు రీతిలో బుద్ధి చెప్తారు. రైట్. అయితే జూబ్లీహిల్స్ బైపోల్ నేపథ్యంలో అసలు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చేటువంటి హామీలు ఏంటి, అలాగే ప్రజల స్పందన ఎలా ఉంది? జూబ్లీహిల్స్లో యాక్చువల్గా జూబ్లీహిల్స్ అనే పేరు అంటే చాలామంది ఇదేదో చాలా కోటీశ్వర్లు లేకపోతే వేరే వాళ్ళు ఉండనుకుంటారు. ఇలా చాలా తప్పు. నేను కూడా జూబ్లీహిల్స్లో ఉంటాను, కానీ నా ఇల్లు ఈ కాన్స్టిట్యున్సీలో రాదు. మనం ఇక్కడ కూర్చున్న ఇది కూడా ఇందులో రాదు. ఈ జూబ్లీహిల్స్ ఏరియా ఏదైతే ఉన్నదో ఇది కూడా రాదు. జూబ్లీహిల్స్ అంటే 90% కూడా మొత్తం కూడా అత్యంత పేదవాళ్ళే. 10-15% మాత్రమే కొన్ని కాలనీస్ ఉన్నాయి, కొన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి, కానీ దరిదాపుగా 80-85% మొత్తం కూడా అత్యంత పేదవాళ్ళు, రోజు కష్టపడే వాళ్ళు. వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క బస్తీలలో నీళ్లు సక్రమంగా రావాలని, కరెంటు సక్రమంగా రావాలని, వాళ్ళ యొక్క డ్రైనేజ్ బాగుండాలని, వాళ్ళ యొక్క రోడ్లు ఇంకొద్దిగా బెటర్ కావాలని, వాళ్ళకి ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ కొంతమందికి వచ్చిందో మిగతా వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ రావాలని 1,00,000 డబుల్ బెడ్రూమ్లు కట్టించినాం. 60,000 ఇచ్చినాం, ఇంకా 40,000 ఖాళీగా ఉన్నాయి. ఆ 40,000లో కూడా మాకు ఇంకా పేదవాళ్ళం కాబట్టి ఇవ్వాలని చెప్పి వారు కోరుతున్నారు. బరాబర్ ఇప్పిస్తామని చెప్పినాం. ముస్లింలకు ఏదైతే కబ్రస్థాన్ కావాలని చెప్పేసి కొన్ని చెప్పినరో
వాళ్ళు ఇలా అబద్ధపు హామీలు ఇచ్చి షేక్పేట ఏరియాలో ఆల్రెడీ జీవో ఇచ్చిండ్రు. ఆ జీవో ఇచ్చిన జాగా ఎక్కడున్నది? ఇవాళ ఆర్మీ వాళ్ళది. అంటే పచ్చి అబద్ధాలు. ఇది జరగదని తెలిసినా కూడా జీవో ఇచ్చేసి మోసపూరితంగా నమ్మించే ప్రయత్నం చేసిండ్రు. ఇక్కడ ఎర్రగడ్డ దగ్గర ఇచ్చింది కూడా అసలు ఎర్రగడ్డ కాన్స్టిట్యున్సీ కాదు, అది పక్క కాన్స్టిట్యున్సీ. కాబట్టి వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు? కాబట్టి ఇవాళ అలవి కానీ హామీలు ఇచ్చి ఏదో అమలు చేస్తున్నట్టు ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ దరిదాపుగా 100కి పైన ఈ యొక్క ట్రాఫిక్ ఈజ్ కావాలని చెప్పేసి చిన్న చిన్న రోడ్లు వేసినాం, 46 పైన ఫ్లైఓవర్లు కట్టినాం. ఇక్కడుండే అనేక మందికి పేదవాళ్ళందరికీ కూడా 2000 రూపాయలు పింఛన్ ఇచ్చినాం, కళ్యాణ్ లక్ష్మి ఇచ్చినాం, షాదీ ముబారక్ ఇచ్చినాం. ఇక్కడ ఉండే ముస్లిం పిల్లలు కానీ హిందువులో ఉండే పేదవాళ్ళ కోసం అనేక స్కూళ్ళు స్థాపించినాం, రెసిడెన్షియల్ స్కూల్ స్థాపించినాం. కాబట్టి అలా ముస్లింలు కానీ హిందువులు కానీ ఆ బస్తీకి పోతే మాకు ఇగో ఈ గుడిలో సహాయం చేసిండు గోపీనాథ్, ఈ రోడ్డులో సహాయం చేసిండు కేసీఆర్ గారి ప్రభుత్వం, మా ఇంట్లో సహాయం చేసిండు కేసీఆర్ కిట్ కావచ్చు, కళ్యాణ్ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ఇవాళ బస్తీ దవాఖానా కావచ్చు, మాకు కావాల్సిన పనులను చేసిండ్రు, ఇంకొన్ని చేయాలని చెప్పేసి అడిగినరు. వాళ్ళు నిత్యం ఏదైతే ఫేస్ చేస్తున్నారో ఆ సమస్యలను ఎదుర్కోవడానికి అన్నీ తెలిసిన మాగంటి సునీత గారు, అదేవిధంగా అన్నీ తెలిసిన చేసిన బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. అన్నిటికీ హామీలు ఇచ్చిండ్రు. వాళ్ళ యొక్క పేదవాళ్ళ యొక్క పింఛన్ కరెక్ట్గా వచ్చేటట్టు, ఆ కళ్యాణ లక్ష్మి కరెక్ట్గా వచ్చేటట్టు, ఆ నీళ్ళకు బిల్లు రాకుండా ఉండేటట్టు, వాళ్లకు డ్రైనేజీ వ్యవస్థ మంచినీటి వ్యవస్థ మంచిగా ఉండేటట్టు, దాన్ని మళ్ళా పునరుద్ధరిస్తామని, చెడగొడుతున్న వాటి అన్నిటి కూడా బాగు చేస్తామని చెప్పేసి కూడా వారికి మాట ఇచ్చినాం. వాళ్ళందరూ కూడా ఇవాళ నమ్మకంతో విశ్వాసంతో బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకి సునీతకు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్. అయితే నేను చేసిన సర్వే ప్రకారం నేను కొంతమంది దగ్గరికి ప్రజలకి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్పినటువంటి ప్రజల్లో తీవ్ర భయాందోళన అనేది అయితే ఉంది. అంటే హైడ్రా వచ్చి మళ్ళీ మా ఇల్లు కూల్ చేస్తుందా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే, దాని తర్వాత అంటే ఇప్పుడు నమ్మించి ఓటేసిన తర్వాత మా ఇల్లు జోలికి రాదు అని గ్యారంటీ ఏముంది. అలాగే నీళ్ళ విషయంలో కూడా చూసుకున్నట్లయితే కనుక 60,000కు పైగా కరెంటు బిల్లు వస్తుందని చెప్పేసి అని షేక్పేట్లో ఒక లేడీ చెప్పినటువంటి మాట. అలాగే ఇంకొంతమంది కరెంటు పోతుంది, ఫస్ట్ కరెంటు పోతే దేవుడా అని అనక్కర్లేదు, రేవంత్ అన్న మాటలు వస్తున్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నా, ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి అని ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ మా దృష్టికి వచ్చాయి. దీనికి మీ స్పందన ఏంటి సార్? నేను ఇంతకుముందే మీకు చెప్పిన కరెంట్ అనేది నిత్యం కూడా కట్ అవుతున్నది, సరిగ్గా రావట్లేదు, మళ్ళీ జనరేటర్లు ఇన్వర్టర్లు వచ్చినాయి. అదేవిధంగా నీళ్లకు బిల్లులు అనేది ఇంతకుముందు ఫ్రీ చేసినాం, దానికి ఇలా బిల్లులు ఇష్టం వచ్చినట్టు బిల్లులు ఇస్తున్నారు, దాన్ని చూసి భయపడతా ఉన్నారు. అదేవిధంగా మీరు చెప్పిన దాంట్లో కొన్ని అంశాలు భయాందోళన అంటే మరలా ఎక్కడ రౌడీ రాజ్యం గుండా రాజ్యం వస్తూనే భయాందోళన ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాళ్ళు చేస్తున్న శకలు కానీ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలను చూసి ఇవాళ ఒక గూండా అభ్యర్థిని ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థిగా పెట్టింది కాబట్టి తీవ్రమైన భయాందోళన ఉన్నారు. కానీ ఒక నిర్ణయానికి వచ్చినారు, ఖచ్చితంగా ఓటు వేయాలి, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. ఏదైతే హామీలు ఇచ్చి మోసం చేసి ఇప్పటి వరకు 24 నెలల్లో ఒక్కటి కూడా చేయలేదు కాబట్టి బరాబరుగా వాళ్ళు ఇచ్చిన హామీలకు చేసిన మోసాలకి సమాధానంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని దాంట్లో ఉన్నారు. భయాందోళనకి వెళ్ళి బయటికి వచ్చి ఓటేయాల్సిందిగా మీ ద్వారా వారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.